కక్షనే లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇప్పుడు ఈ ప్రకటన రావడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుండి విద్యుత్ ఒప్పందాలని, కాళేశ్వరం అని, లేదా రాజ్పాకాల గారి ఇంటి దగ్గర ఏదో జరిగిందని, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫామ్లా ఈ రేస్ అని ఏదో రకంగా ఏదో దాంట్లో ఇరికియాలి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కుట్ర జరుగుతాం. దాంట్లో భాగంగా ఫామ్లా ఈ రేస్ మీద కేసు పెట్టిండు. ఏమైతుంది దాంతోనే? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రపంచ నగరాలతోని, ప్రపంచ దేశాలతోని పోటీపడి, న్యూయార్క్, సియోలు, బీజింగ్, మాస్కో లాంటి నగరాలతో పోటీపడి వాటిని తలదన్ని ఎంతో శ్రమ కూర్చి మన దేశంలో ఉన్నటువంటి బాంబే లాంటి సిటీలను కూడా తలదన్ని కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఒక అవగాహన సృష్టించాలా, ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాలా, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ని తీసుకొచ్చి మొదటి దఫా ఇక్కడ నిర్వహిస్తే ప్రపంచ దేశాలు నెవరైనాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్షతోని, కేటీఆర్ గారి మీద కక్షతోని వచ్చి రాగానే ఫార్ములా ఈ రేస్ను బొందబెట్టి, గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. బీజేపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఎల్ఐ గవర్నమెంట్, మల్లయ్య గవర్నమెంట్ ఉండదండి. గవర్నమెంట్ అంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఇస్ తెలంగాణ గవర్నమెంట్. ప్రభుత్వం ఒకసారి ఒప్పందం చేసుకున్నది అంటే రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా దాన్ని అమలు చేయాల్సిందే. కానీ ఆ ఒప్పందాన్ని తుంగలో దొక్కినందుకు రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు పెడతలేరని ఈ సందర్భంగా అధికారులను అడుగుతున్నా. నువ్వు ఒక ఒప్పందం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాన్ని కొనసాగించే బాధ్యత నీకు లేదా? ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? ఆర్ యు నాట్ అకౌంటబుల్? దిస్ ఈస్ రిడిక్యులస్. కాబట్టి మేము అడుగుతున్నాము, ఈ కేసులకు భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమాలే ఉగ్గుపాలుగా తాగి ఎదిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ లాఠీలకు, తూటాలకు, ఈ కంచెలకు, ఈ పోలీస్ పహారాలకు, ఈ తుపాకులకు భయపట్టుడు ఇవ్వలేడు. కేసులను ఎదుర్కొంటాం. న్యాయపరంగా అన్ని ఆప్షన్స్ వెతుక్కొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి కావాల్సినటువంటి అన్ని ఉపాయాలు మేము అమలు చేస్తాం. ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజాస్వామిక శక్తిది, శాంతియుతంగా ఉద్యమించి తెలంగాణని సాధించినటువంటి పార్టీ. కాబట్టి శాంతియుతంగా నిరసన తెలుపుతాము, ప్రజాస్వామిక స్ఫూర్తితోనే ముందుకెళ్తాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ని మేము వినియోగించుకొని ప్రజల ముందు వాస్తవం ఏందో పెడతాము. ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమము. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆదాయాన్ని ఆశయంగా చేసుకొని, కక్షనే లక్ష్యంగా చేసుకొని, మోసాలనే మహోత్సవాలుగా, స్టంట్లనే సంబరాలుగా చేసుకొని మీరు పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలన కాదు కోరుకున్నది ప్రజలు ఒక మెరుగైనటువంటి ఒక పరిపాలన రావాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా, తెలంగాణ మరింత ముందుకెళ్లాలని కోరుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, ఇంకో ఆయన అరెస్ట్ చేయాలి, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి, ఎల్ఎన్టీ సీఓని అరెస్ట్ చేయాలి, అది కూల్చాలి, హైదరాబాద్ పెట్టి కూల్చాలి, మూసి పెట్టి కూల్చాలి. దానివల్ల ఏమైపోయింది? ఈరోజు రాష్ట్రంలో ఒక నెగిటివ్ వాతావరణం నిర్మాణం కావడం వల్ల రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది, కన్స్ట్రక్షన్ రంగం ఆగమైపోయింది, టెక్స్టైల్ బిజినెస్ ఖతమైపోయింది, టూరిజం, హోటల్ ఇండస్ట్రీ మొత్తం ఖతమైపోయింది. ప్రజల ఉపాధికి ఈరోజు ముప్పు ఏర్పడ్డది. ప్రజల చేతుల్లో ఆదాయం లేదు. ప్రభుత్వంగా నువ్వు ₹1 కాంట్రాక్టర్లు చెల్లించవు, ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయవు, స్కాలర్షిప్ విడుదల చేయవు. దానివల్ల ప్రజల చేతుల్లో ఆదాయం లేక, ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ లేక మొత్తం మనీ అంతా స్టక్ అయిపోయింది, ఎకానమీ స్టక్ అయిపోయి ఈరోజు ప్రజలు రోడ్డు మీద పెట్టేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. దీని మీద దృష్టి పెట్టకుండా నేను కేటీఆర్ అరెస్ట్ చేస్తా, హరీష్ రావు చేస్తా, ఇంకెవరిని అరెస్ట్ చేస్తా, ఏమైతుంది అరెస్ట్తోని? తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నా రాజు తరతరాల బూజు అని చెప్పి ఆ రోజు జైల్లో బంధించినటువంటి దాశరథి జైలు గోడల మీద రాసిండు. అన్యాయాన్ని ఎదిరించినటువంటి నాకు ఆరాధ్యుడు అని చెప్పేసి కలం పోటుతోని చెప్పినటువంటి కాళోజీని కన్నటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. కాబట్టి అన్యాయాన్ని ఎదిరించడానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు. అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. ఈయన కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారు పెద్ద సిపాయం కాదు. ఈయనను కూడా కుట్టడానికి తెలంగాణ ప్రజలు అన్ని రకాల సంసిద్ధులు అవుతారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరమైన ముఖ్యమైన మంత్రి పదవులైనా, హోంమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ 6 మంత్రి పదవులు ఎందుకు ఖాళీ చేయకపోతుంది, భర్తీ చేయలేదు? అది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఈరోజు 1 కోటి ఆశలతోని 1 కోటి మంది ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 12 నెలలు గడుస్తా ఉన్నా కూడా ఈరోజు హోంమంత్రి లేడు. రేపులు, మర్డర్లు,
మానభంగాలు, తోపిడి ఇవన్నీ పెరుగుతున్నాయి. పట్టించుకుంటూ లేడు. విద్యాశాఖ మంత్రి లేడు. ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ రాదు, గురుకులాల్లో చిన్నారు చనిపోతున్నారు, గురుకులాల్లో అద్దెలు చెల్లించేటోడు లేడు, బళ్ళల్లో చాక్ పీసులు లేవు, మెయింటెనెన్స్ డబ్బులు లేవు. ఈ పరిస్థితి ఉన్న కూడా పట్టించుకుంటూ లేడు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించడం లేదు. చాలా నష్టం జరుగుతున్నది. అంటే నిజంగా మీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు పనిచేసే స్థాయి కూడా ఎవరికి లేదా? ఆ కెపాసిటీ లేదా? ఆ కెపాసిటీ మీరు దిగిపోవచ్చు కదా. కెపాసిటీ కూడా ఎక్కుతాడు, పరిపాలన చేస్తాడు, కూర్చెక్కుతాడు. నాకు శాత కాదు మా మంత్రిగా పనిచేసేవాడు ఎవరు లేడు అనుకుంటే దిగిపోను, ఎవరో వచ్చి పరిపాలన చేస్తాడు. అలాగే ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గుట్టలకు రైతు బంధు ఇచ్చింది. మేము భూమి లేని రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. రైతు బంధు యొక్క ఫలితం ఏందో మనకు అంకెల్లో తెలుస్తా ఉంది. ఒకనాడు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినటువంటి తెలంగాణ ఈరోజు ధాన్య భాండాగారంగా మారి ఈరోజు 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి పైగా పండిస్తా ఉన్నది. మరి రైతు బంధు వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? సాగునీరు తీసుకురావడం వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? విద్యుత్ 24 గంటల విద్యుత్ తీసుకురావడం వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? రైతుల చర్చ జరగనియండి. ఈ దేశంలో రైతుల గురించి నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు, ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళు కూడా జై జవాన్ జై కిసాన్ అని, రైతే రాజ్ అని, రైతే రాజ్యం అని చెప్పేసి చాలా మంది నినాదాలు ఇచ్చారు. కానీ నిజంగా వ్యవసాయాన్ని గట్టెక్కించి రైతుకు మేలు చేసినటువంటి విధానాలు తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ గారు మాత్రమే. 24 గంటల కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు, రైతు బంధు కావచ్చు, గిడ్డంగులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఈ రకంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు వ్యవసాయం గట్టెక్కింది, ఆత్మహత్యలు ఆగిపోయినాయి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఈ రాష్ట్ర అసెంబ్లీలో రైతుల మీద చర్చ పెట్టి రైతు బంధు దానధర్మంగా ఇస్తున్నాం, కానీ రైతులంతా దోపిడీ చేస్తున్నారు, దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అనే విధంగా చర్చ చేసి వాళ్ళని అవమానించారు. అది చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? రైతుకు 5 ఎకరాలు ఉంటే రైతు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, 4 ఎకరాలు పండిస్తున్నావు, 2 ఎకరాల 2 పంటలు పండిస్తున్నావు, ఏం పంట పండిస్తున్నావు రాసి ఇవ్వాలని చెప్తున్నారు. రైతు ఆశాజీవండి. రైతు 5 ఎకరాలు ఉంటే 6 ఎకరాల్లో బండలు ఉన్నా కూడా ఆ బండలు కూడా నేను ఏదైనా పండియాలని అనుకుంటాడు రైతు. కాబట్టి 5 ఎకరాలు నేను 2 పంటలు పండిస్తానని రాసిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు వర్షాలు పడకనో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో డిమాండ్ లేకనో 4 ఎకరాలు పండిస్తే రైతును దొంగని చేసి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో వాడుకొని ఎన్నికల్లో వాడుకొని మళ్ళీ ఆ సందర్భం ఏర్పడినప్పుడు నువ్వు తప్పు చేసినావని చెప్పేసి కేసు పెట్టి ఆయనకు సంఖ్యలు వేసి జైలు పంపించేటోడుగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే రైతును అనుమానితుడుగా చూసిండు, అవమానించిండు, దొంగని వేస్తారు, సంఖ్యలు వేస్తారు, జైలు పంపుతారు. ఇది మీరు రైతులకు చేయాల్సింది. ఒకటి తెలంగాణ రైతు ఆకలితోనైనా చావడానికి సిద్ధంగా ఉంటాడు తప్ప ఆత్మగౌరవ విషయంలో రాజీ పడ్డాడు. తప్పకుండా రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో 2 చెంపలు వాయిస్తాడు, మామూలు కాదు. కాంగ్రెస్ పార్టీని 2 చెంపలు వాయిస్తాడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీరు చూస్తారు. సంవత్సరమైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతుంది? వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు. అందుకనే కదా ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలే, ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ముందుకు రావడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, దమ్ముంటే చేతనైతే తక్షణమే మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, సర్పంచ్ ఓట్లు పెట్టండి. ఎందుకు పెడతలేరు మీరు? వాళ్ళకి తెలుసు మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఖతం అయిపోయినాయి, 420 హామీలు ఒక్కటి చేయలేకపోతున్నాము. కాబట్టి ఇప్పుడు రుణమాఫీ సగం మందికి చేసినాము, ఆ 100 యూనిట్లు 200 యూనిట్లు అది సగం మందికి వేసాం, గ్యాస్ అసలు కొంతమందికి ఇస్తున్నాము, మహాలక్ష్మి లేదు, తులం బంగారం లేదు, ఈ ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇప్పుడు ప్రజల దగ్గర పోతే 2 చెంపలు వాయిస్తారనేటువంటి విషయం వాళ్ళకి తెలిసే ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతున్నారు. మున్సిపాలిటీ కూడా ఇప్పుడు కాలపరిమితి పూర్తి అవుతున్నది, వాటి కూడా ఎన్నికలు జరపాలి. దమ్ముంటే ఎన్నికలు జరపాలి. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల స్థానంలో కూడా దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వాళ్ళతో రాజీనామా చేసి ఎన్నికలు పోండి. మీరు వాస్తవం ఏం తెలుస్తుంది కదా, ప్రజానాడేందుకు తెలుస్తుంది కదా. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మళ్ళొకసారి మీరు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినో వాళ్ళతో రాజీనామా చేయించండి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటే ఆ స్థానంలో కూడా ఎన్నికలకు వెళ్దాం. నువ్వేందో మేమేందో, బీఆర్ఎస్ పార్టీ ఏందో కాంగ్రెస్ పార్టీ ఏందో తేలాల్సిందే కోరుతున్నాం.